ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కొంచెం సవాలు చేసే ప్రశ్నను చూడబోతున్నాం. టొమాస్ చమోరో ప్రముసిక్ అనే సైకాలజిస్ట్ రాసిన పుస్తకం ఆధారంగా అసలు ఎందుకని ఇంతమంది అసమర్థులైన పురుషులు నాయకులుగా ఎదుగుతున్నారు? సరే, ఈ టాపిక్లోకి లోతుగా వెళ్దాం. చాలామందికి వాళ్ల బాస్ల మీద ఒక గట్టి అభిప్రాయం ఉంటుంది కదా. సరదాగా గూగుల్లో నా బాస్ అని టైప్ చేసి చూస్తే ఆటో కంప్లీట్ మనకు ఇలాంటి ఫిర్యాదుల్నే చూపిస్తోంది. అంటే ఇది కేవలం కొంతమంది అనుభవం కాదు, ఇదొక పెద్ద సమస్య అని అర్థమవుతోంది. ఇక సమస్య ఎంత పెద్దదో ఈ నంబర్ చూస్తే తెలుస్తుంది. 75% గ్యాలప్ సర్వే ప్రకారం ప్రతి నలుగురిలో ముగ్గురు వాళ్ల డైరెక్ట్ మేనేజర్ వల్లే ఉద్యోగం మానేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు మారడానికి ఇదే అతిపెద్ద కారణం. అంటే ఇది కేవలం చెడ్డ బాస్ల సమస్య కాదు, ఇది నిజమైన నాయకత్వ సంక్షోభం. సరే, ఇప్పుడు ఈ సమస్యను మనం 2 ముఖ్యమైన వాస్తవాల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 అబ్జర్వేషన్స్ ఆధునిక లీడర్షిప్ గురించి మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తాయి. ఇక్కడ 2 కీలకమైన అంశాలున్నాయి. మొదటిది, చాలా వరకు లీడర్షిప్ అనేది సరిగ్గా లేదు, దీనివల్ల ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. రెండవది, నాయకత్వ స్థానాల్లో ఎక్కువగా పురుషులే ఉన్నారు. మరి ఈ 2 విషయాలకి మధ్య ఏమైనా సంబంధం ఉందంటారా? S&P 500 కంపెనీల పరిస్థితి చూస్తే మనకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొత్తం ఉద్యోగులలో 44% మహిళలు, కానీ మిడిల్ మేనేజర్ల దగ్గరకొచ్చేసరికే ఆ నంబర్ 36%కి పడిపోతోంది. ఇక సీఈఓల విషయానికొస్తే కేవలం 6% మాత్రమే మహిళలు. అంటే పవర్ పెరిగే కొద్దీ మహిళల ప్రాతినిధ్యం దారుణంగా తగ్గిపోతోంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ 2 విషయాలు, అంటే చెడ్డ లీడర్షిప్ ఇంకా లీడర్షిప్లో మగవాళ్ల ఆధిపత్యం, వీటికి మధ్య ఏమన్నా డైరెక్ట్ లింక్ ఉందా? ఒకదానికి ఒకటి కారణమవుతోందా? అసలు మనం తప్పు నాయకులను ఎందుకు ఎంచుకుంటున్నాం? మనల్ని అలా ఎంచుకునేలా చేసే సైకలాజికల్ కారణాలేంటి? సమస్య కేవలం నాయకుల్లోనే కాదు, వాళ్లను ఎన్నుకునే సిస్టంలో కూడా ఉంది. ఈ విశ్లేషణకు పునాదిలాంటి ఒక ముఖ్యమైన తేడాని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఆత్మవిశ్వాసం వర్సెస్ సామర్థ్యం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? ఒక పనిని మనం ఎంత బాగా చెయ్యగలమని మనం అనుకుంటున్నామో అది. మరి సామర్థ్యం, మనం నిజంగా ఆ పనిని ఎంత బాగా చెయ్యగలమో అది. చాలాసార్లు మనం ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతాం. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి తనని తాను ఎంత స్మార్ట్ అనుకుంటాడో దానికి వాళ్ళ నిజమైన సామర్థ్యానికి మధ్య సంబంధం కేవలం 10% కన్నా తక్కువేనట. అంటే కాన్ఫిడెన్స్ అనేది టాలెంట్కి ఏమాత్రం గ్యారంటీ కాదు. ఈ కథ మనందరికీ తెలిసిందే. ఒకవైపు శిల్ప, మరోవైపు ర్యాన్. శిల్పకు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, తన పనితోనే సమాధానం చెప్తుంది. కాని రానో క్వాలిఫికేషన్స్ తక్కువే అయినా గట్టిగా మాట్లాడతాడు, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. చివరికి ప్రమోషన్ ఎవరికొస్తుంది? మన సిస్టమ్స్ ఎక్కువగా ర్యాన్లకే రివార్డ్ ఇస్తాయి, శిల్పలకు కాదు. ఇది నిజం కదా? ఫిలాసఫర్ బర్ట్రాండ్ రస్సెల్ చెప్పిన ఈ మాట సరిగ్గా సరిపోతుంది. చాలా తక్కువ సామర్థ్యం ఉన్నవాళ్లే ఎక్కువగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, కాని నిజమైన నిపుణులు మాత్రం తమ పరిమితుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీన్నే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటాం. ఇది లీడర్ల సెలక్షన్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఇంకో విషయమేంటంటే, మనం కొన్ని డార్క్ సైడ్ లక్షణాలకు కూడా అట్రాక్ట్ అవుతాం. అంటే నార్సిసిజం, సైకోపతి లాంటివి. ఈ గర్వం, నేను అనే అహం, ఎదుటివాళ్ల మీద జాలి లేకపోవడం, ఇలాంటి లక్షణాలని మనం బలమనుకుని పొరబడతాం. కానీ నిజానికి అవి చాలా ప్రమాదకరమైనవి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ డార్క్ లక్షణాల్లో జెండర్ పరంగా చాలా తేడా ఉంది. స్టాటిస్టిక్స్ చూస్తే పురుషులలో ఈ లక్షణాలు కనిపించే అవకాశం చాలా ఎక్కువ. ఇదే లీడర్షిప్ రోల్స్కి మగవాళ్లను ఎక్కువగా సెలెక్ట్ చేయడానికి ఒక ముఖ్య కారణమవుతోంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఈ మాట మనం ఎందుకు నార్సిసిస్టిక్ లీడర్ల వైపు ఆకర్షితులవుతామో బాగా వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, వాళ్ల అతి విశ్వాసంలో మనల్ని మనం చూసుకుంటాం. ఇది ఒక డేంజరస్ అట్రాక్షన్ అన్నమాట. కాన్ఫిడెన్స్తో పాటే మనం వాక్ చాతుర్యానికి, అంటే క్యారిజ్మాకి కూడా పడిపోతాం. ఒక వ్యక్తి మనకు బాగా నచ్చొచ్చు, కానీ వాళ్ళు మంచి లీడర్ అవుతారని దానికి గ్యారంటీ ఏమీ లేదు. నిజానికి పర్ఫార్మెన్స్ని అంచనా వేయడంలో
క్యారిజ్మా అనేది చాలా వీక్ ఇండికేటర్. సరే, ఇదంతా సమస్య. మరి పరిష్కారం లేదా? ఉంది. ఇప్పుడు మనం సొల్యూషన్ వైపు వెళ్దాం. అందరికీ లీడర్షిప్ స్టాండర్డ్స్ని ఎలా పెంచవచ్చో చూద్దాం. రీసెర్చ్ ఏం చెబుతోందంటే సగటున మహిళా నాయకులు కొన్ని ముఖ్యమైన విషయాలలో పురుషుల కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తారట. వాళ్ళు తమ టీంని బాగా ఇన్స్పైర్ చేయడం, క్రియేటివిటీని ప్రోత్సహించడం, న్యాయంగా ఉండటం ఇవన్నీ కేవలం మంచి లక్షణాలు కావు. ఇవి ఎఫెక్టివ్ లీడర్షిప్కి, మంచి టీం పర్ఫార్మెన్స్కి పునాదులన్నమాట. దీనికి ఒక పెద్ద కారణం ఇమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఈక్యూ. సింపుల్గా చెప్పాలంటే మన ఎమోషన్స్ని, ఎదుటివాళ్ల ఎమోషన్స్ని అర్థం చేసుకుని వాటిని మేనేజ్ చేసే సామర్థ్యం. మంచి లీడర్షిప్కి ఇది చాలా చాలా అవసరం. స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే సగటున మహిళలకు ఈక్యూ స్కోర్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎనాలిసిస్లో ఇదొక చాలా కీలకమైన పాయింట్. చాలామంది లీడర్షిప్ కోసం మహిళలకు స్టాండర్డ్స్ ఎక్కువగా ఉన్నాయంటారు. కానీ అసలు సమస్య అది కాదు. అసలు సమస్య ఏంటంటే పురుషులకు ఆ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మనం మగవాళ్ల నుండి ఆశించే ప్రమాణాలను పెంచాలి. అందుకే మహిళలకు లీన్ ఇన్ చెయ్యండి, మగవాళ్లలా ప్రవర్తించండి అని చెప్పడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అలా అడగడం అంటే ఆల్రెడీ ఫెయిల్ అయిన ఒక మోడల్ని ఫాలో అవమని చెప్పడవే కదా. మనం ఆ మోడల్నే మార్చాలి, అంతేగాని అందులోకి అందర్నీ ఇరికించకూడదు. అయితే అసలైన పరిష్కారం ఏంటి? మన సెలక్షన్ ప్రాసెస్ మార్చడమే. కాన్ఫిడెన్స్, కరిజ్మా లాంటి వాటికి బదులుగా నిజమైన సక్సెస్ని అంచనా వేసే లక్షణాలపై మనం ఫోకస్ పెట్టాలి. అవేంటంటే సామర్థ్యం, వినయం, నిజాయితీ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి? 3 స్టెప్స్. 1, కాన్ఫిడెన్స్ని చూసి అదే టాలెంట్ అని మోసపోవడం ఆపాలి. 2, పైపైన కనిపించే ఆకర్షణను ఎప్పుడూ కాస్త సందేహంతోనే చూడాలి. 3, జెండర్తో సంబంధం లేకుండా లీడర్షిప్ పొజిషన్లకి అందరికీ ఒకే హై స్టాండర్డ్స్ పెట్టాలి. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే: ఈ మొత్తం చర్చ కేవలం జెండర్ ఈక్వాలిటీ గురించి కాదు, ఇది సమర్థత గురించి. మనం లీడర్షిప్ స్టాండర్డ్స్ని పెంచినప్పుడు అందరికీ మేలు చేసే ఒక మంచి సిస్టమ్ని తయారుచేస్తాం. అప్పుడు ఆ సిస్టంలో సహజంగానే ఎక్కువ మంది సమర్థులైన మహిళలు లీడర్లుగా ఎదుగుతారు. సరే, ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం నిజంగా కాన్ఫిడెన్స్ బదులు కాంపిటెన్స్, అంటే సామర్థ్యం ఆధారంగా లీడర్లను ఎంచుకోవటం మొదలుపెడితే మన టీమ్స్ని, మన కంపెనీలని, మన దేశాలని ఎవరు నడిపిస్తారు? ప్రపంచం ఎలా మారిపోతుంది? Please do subscribe.